ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 జీఓటీ 88 పరీక్షలోను మరియు హెచ్ఎం అకౌంట్ టెస్ట్లోను ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 నుండి ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ టాపిక్ 20 పేజీలలోపే ఉంటుంది. కావున ప్రత్యేకంగా బేర్ యాక్ట్ బుక్ ఏమీ ఉండదు. అయితే శ్రీనివాస, సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్ వారు కంపైల్డ్ టెక్స్ట్ బుక్లో మిగిలిన అంశాలతో కలిపి ఈ అంశాన్ని కూడా పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 గతంలోనే జారీ చేయబడిన ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988కి అప్డేట్గా మనం పరిగణించాలి. ఈ 1993లో ఉన్నటువంటి రూల్స్ అలాగే 1988లో ఉన్నటువంటి రూల్స్ రెండు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ వీడియోను చివరి వరకు చూడడం ద్వారా బేర్ యాక్ట్ బుక్ లేకపోయినా ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 నుండి అడిగే ప్రశ్నలకు జవాబులను ఈజీగా గుర్తించవచ్చు. ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993ని జీఓఎంఎస్ నంబర్ 1 డేటెడ్ 1/1/1994 ద్వారా జారీ చేశారు. ఈ రూల్స్లో ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆ స్కూల్స్ యొక్క రికగ్నిషన్, అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్ వంటి అంశాల గురించి వివరించారు. ఇందులో మొత్తం 21 రూల్స్ ఉన్నాయి. ముందుగా ఒక ప్రశ్న ఏపీఈఐఆర్ 1993కి సంబంధించినదిగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ప్రశ్నలో ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 లేదా ఏపీఈఐఆర్ 1993 లేదా యాజ్ పర్ జీఓఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 1/1/1994 అనేటువంటి పదాలు కానీ కనిపించినట్లయితే ఆ ప్రశ్న ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993కి సంబంధించినది అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరీక్షలో ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి మాత్రమే అవకాశం ఉన్న రూల్స్, ఆ రూల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, రూల్స్ అప్లికబిలిటీ. ఈ రూల్ ప్రకారం ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని అన్ని ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్కి వర్తిస్తాయి. ఈ రూల్ నెంబర్ 1లో స్కూల్స్ని ఇలా క్లాసిఫై చేశారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్, నర్సరీ, కిండర్ గార్డెన్, మాంటెసోరీ స్కూల్స్ను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా వర్గీకరణ చేశారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే పిల్లల యొక్క వయసు 3 నుండి 5 సంవత్సరాల లోపు ఉంటుంది. ఫస్ట్ క్లాసు నుంచి 5th క్లాసు వరకు ఉన్నటువంటి పాఠశాలలను ప్రైమరీ స్కూల్స్గా, ఫస్ట్ క్లాసు నుండి 7th క్లాసు వరకు ఉన్నటువంటి పాఠశాలలను అప్పర్ ప్రైమరీ స్కూల్స్గా, 6th క్లాసు నుండి 10th క్లాసు వరకు నిర్వహింపబడే స్కూల్స్ను సెకండరీ లేదా హై స్కూల్స్గా రూల్ నెంబర్ 1 ప్రకారం క్లాసిఫై చేశారు. అలాగే హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైనటువంటి మీడియం అంటే ఓరియంటల్ లాంగ్వేజెస్ అయినటువంటి సాంస్క్రిట్, అరబిక్ వంటి భాషలను బోధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలను స్పెషల్ స్కూల్స్గా పరిగణిస్తారు. రూల్ నెంబర్ 2, ఈ రూల్లో అన్ని డెఫినేషన్స్ను ఇవ్వడం జరిగింది. ఇందులో ఎడ్యుకేషనల్ ఏజెన్సీ అనేటువంటి డెఫినేషను చాలా ముఖ్యమైనది. ఈ రూల్ నెంబర్ 2 ప్రకారం ఎడ్యుకేషనల్ ఏజెన్సీ మీన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్. రూల్ నెంబర్ 3, ఈ రూల్లో స్కూల్స్ యొక్క పర్మిషన్, రికగ్నిషన్ని గ్రాంట్ లేదా విత్డ్రా చేసే అధికారాలు కలిగి ఉన్న కాంపిటెంట్ అథారిటీస్ గురించి తెలిపారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, అలాగే ఓరియంటల్ స్కూల్స్, హిందీ పాఠశాలాస్, హిందీ విద్యాలయాస్, సాంస్క్రిట్ పాఠశాల, స్పెషల్ స్కూల్స్లకు కాంపిటెంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. అలాగే సెకండరీ, హై స్కూల్స్కు కాంపిటెంట్ అథారిటీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. నెంబర్ 5, రిక్వైర్మెంట్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ స్కూల్ ఆర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్. ఈ రూల్ నెంబర్ 5లో ముఖ్యమైనటువంటి అంశము ఎండోమెంట్ ఫండ్ లేదా కార్పస్ ఫండ్. న్యూ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కూల్ను అప్గ్రేడ్ చేయాలన్నా షెడ్యూల్డ్ బ్యాంకులో
స్కూల్ మేనేజ్మెంటు డిఈఓ గారి పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎండోమెంట్ ఫండ్ని జమ చేయాలి. ప్రీ ప్రైమరీ స్కూల్స్, అలాగే యూపీ స్కూల్స్, ఓరియంటల్ స్కూల్స్, హిందీ పాఠశాల, హిందీ విద్యాలయాస్, సంస్కృత్ పాఠశాల, స్పెషల్ స్కూల్స్ అయినట్లయితే 25,000 రూపాయలను ఎండోమెంట్ ఫండ్గా బ్యాంకులో జమ చేయాలి. అలాగే సెకండరీ లేదా హై స్కూల్స్ అయినట్లయితే ఎండోమెంట్ ఫండ్ కింద 50,000 రూపాయలను జాయింట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అయితే ఈ ఎండోమెంట్ ఫండ్ని డిఈఓ గారి ప్రయర్ పర్మిషన్తో స్కూల్కు సంబంధించినటువంటి అత్యవసరమైన ఫర్నిచర్, మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్: న్యూ స్కూల్ను ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆ పాఠశాలలో ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా 6 to 8 స్క్వేర్ ఫీట్ ప్లేసు అలాట్ చేయబడి ఉండాలి. ప్రతి పాఠశాల ఎస్టాబ్లిష్ చేయటం కోసం ప్లే గ్రౌండ్ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రైమరీ స్కూల్స్ అయినట్లయితే 1000 స్క్వేర్ మీటర్సు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయినట్లయితే 2000 స్క్వేర్ మీటర్సు, హై స్కూల్స్ అయినట్లయితే 4000 స్క్వేర్ మీటర్ల ప్లే గ్రౌండ్ను కలిగి ఉండాలి. అయితే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఈ ప్లే గ్రౌండ్ నిబంధనలను 50% వరకు సడలించవచ్చు. రూల్ 6: అప్లికేషన్ ఫర్ పర్మిషన్. న్యూ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ లేదా ఎగ్జిస్టింగ్ స్కూల్ అప్గ్రేడేషన్ కొరకు పర్మిషన్కు అప్లై చేసుకోవాలి. పర్మిషన్ కోసం ఫామ్ 1లో ప్రిసీడింగ్ అకాడమిక్ ఇయర్లోనే 31 అక్టోబర్ లోపు అప్లై చేసుకోవాలి. అయితే లేట్ ఫీతో 30th ఏప్రిల్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. పర్మిషన్ కోసం అప్లై చేసుకునే పాఠశాలలు అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఓరియంటల్ స్కూల్స్, హిందీ పాఠశాలాస్, హిందీ విద్యాలయాస్, సంస్కృత్ పాఠశాలాస్, అలాగే స్పెషల్ స్కూల్స్ అయినట్లయితే పర్మిషన్ కోసం అప్లికేషన్ ఫీ కింద 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెకండరీ లేదా హై స్కూల్స్ అయినట్లయితే అప్లికేషన్ ఫీ కింద పర్మిషన్ కోసం 20,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. రూల్ నెంబర్ 7: గ్రాంటింగ్ పర్మిషన్. పర్మిషన్ను కాంపిటెంట్ అథారిటీసు 31 జనవరిలోగా ఫామ్ 2లో గ్రాంట్ చేస్తారు. రూల్ 8: వ్యాలిడిటీ ఆఫ్ పర్మిషన్. పర్మిషను అకాడమిక్ ఇయర్లో జూలై చివరి నాటికి ముగుస్తుంది. సెకండరీ స్కూల్స్ పర్మిషను గ్రాంట్ చేసేటప్పుడు ముందుగా 1st to 8th క్లాస్ వరకు మాత్రమే పర్మిషన్ను గ్రాంట్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ నుండి 9th క్లాస్, తదుపరి అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రూల్ నెంబర్ 9: రికగ్నిషన్. పర్మిషన్ పొందినటువంటి అన్ని పాఠశాలలు 31 జూలై లోపు రికగ్నిషన్ కోసం ఫామ్ 3లో అప్లై చేసుకోవాలి. కాంపిటెంట్ అథారిటీసు ఆ పాఠశాలలను తనిఖీ చేసి ఫామ్ 4లో రికగ్నిషన్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ రికగ్నిషను 5 అకాడమిక్ ఇయర్స్ వరకు వ్యాలిడ్ అవుతుంది. ఆ తర్వాత రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీఈ యాక్ట్ 2010 ప్రకారం రికగ్నిషన్ వ్యాలిడిటీ 3 సంవత్సరాలు కాగా జీఓఎంఎస్ నంబర్ 20 తేదీ 3/3/2011 ద్వారా ఆర్టీఈ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి స్కూల్ రికగ్నిషన్ వ్యాలిడిటీని 8 ఇయర్స్కి ఎన్హాన్స్ చేయటం జరిగింది. రూల్ నెంబర్ 11: ఈ రూల్స్ని పాటించకపోతే కాంపిటెంట్ అథారిటీసు పర్మిషన్, రికగ్నిషన్లను విత్డ్రా చేసే అధికారాన్ని కలిగి ఉంటారు అని రూల్ 11లో తెలియజేశారు. రూల్ 12: అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్. ఎడ్యుకేషనల్ ఏజెన్సీసు గవర్నమెంట్ నిర్ణయించిన ప్యాటర్న్ ప్రకారం స్కూల్ స్టాఫ్ని అపాయింట్ చేసుకోవాలి. ఈ అపాయింట్మెంట్ కంప్లీట్ అయిన 30 డేస్ లోపు కాంపిటెంట్ అథారిటీ నుండి అప్రూవల్ తీసుకోవలసి ఉంటుంది. రూల్ నెంబర్ 13: స్టాఫ్ సెలక్షన్ కమిటీ. టీచర్స్ నియామకం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిటీని ప్రతి ఎడ్యుకేషనల్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఇందులో హెచ్ఎం, ఎడ్యుకేషనల్ ఏజెన్సీ యొక్క ప్రెసిడెంటు, అలాగే స్కూల్ యొక్క కరెస్పాండెంట్ లేదా మేనేజరు, అలాగే ఆ పాఠశాలలోని 2 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. రూల్ 14: అడ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్. 5 ఇయర్స్ కంప్లీట్ కానీ చిల్డ్రన్స్ని
ఫస్ట్ క్లాసులో చేర్చుకోరాదు అని ఈ రూల్ 14లో తెలియజేశారు. రికగ్నైజ్డ్ స్కూల్స్లో 5th కంప్లీట్ కాకుండా 6th క్లాసులోను, 6th కంప్లీట్ కాకుండా 7th క్లాసులోను, 7th కంప్లీట్ కాకుండా 8th క్లాసులో చేర్చుకోకూడదు. అలాగే 9th కంప్లీట్ చేయకుండా 10th క్లాసులో అడ్మిట్ చేసుకోరాదు. రూల్ 15 గవర్నరింగ్ బాడీ. ఎవ్రీ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ స్కూల్స్ గవర్నరింగ్ బాడీని కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. గవర్నరింగ్ బాడీలో ఎడ్యుకేషనల్ ఏజెన్సీ యొక్క ప్రెసిడెంటు, స్కూల్ కరెస్పాండెంటు లేదా మేనేజరు, స్కూల్ హెడ్ మాస్టరు, టీచర్సు, అలాగే పీటీఏ ప్రెసిడెంటు, డిఈఓ గారిచే అపాయింట్ చేయబడినటువంటి ఒక ఎడ్యుకేటెడ్ మదరు ఉంటారు. గవర్నరింగ్ బాడీ చైర్మన్గా ఎడ్యుకేషనల్ ఏజెన్సీ యొక్క ప్రెసిడెంటు వ్యవహరిస్తారు. మీటింగ్స్ని స్కూల్ కరెస్పాండెంట్ లేదా మేనేజరు ఏర్పాటు చేస్తారు. గవర్నరింగ్ బాడీ అకాడమిక్ ఇయర్లో 3 times తప్పనిసరిగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే గవర్నరింగ్ బాడీ ఫస్ట్ మీటింగ్ను ఫస్ట్ వీక్ ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన మొదటి వారంలోనే ఫస్ట్ మీటింగ్ను నిర్వహించాలి. సెకండ్ మీటింగ్ను అడ్మిషన్స్ క్లోజ్ అయినటువంటి 1 లేదా 2 months లోపు ఏర్పాటు చేయాలి. థర్డ్ మీటింగ్ను ఫిబ్రవరి నెల చివరి నాటికి కండక్ట్ చేయాలి. రూల్ 16 ఫంక్షన్స్ ఆఫ్ గవర్నరింగ్ బాడీ. స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్స్, ఫీ స్ట్రక్చర్, అలాగే స్కూల్ స్టాఫ్ యొక్క శాలరీస్ ఫిక్స్ చేయటంలో గవర్నరింగ్ బాడీ తన యొక్క అడ్వైజెస్ను అందజేయటం జరుగుతుంది. రూల్ 17 గవర్నరింగ్ బాడీ స్కూల్ యొక్క రెవెన్యూను బట్టి స్టాఫ్ శాలరీ స్ట్రక్చర్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫీజుల ద్వారా కలెక్ట్ చేసే టోటల్ రెవెన్యూలో 50%ని స్టాఫ్ శాలరీ కోసం, 15% స్టాఫ్ యొక్క టీపీఎఫ్, పీఎఫ్, జీఐఎస్ల కోసం యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. రూల్ 18 ఫీ స్ట్రక్చర్, అలొకేషన్ ఆఫ్ రెవెన్యూ. స్కూల్ కలెక్ట్ చేసినటువంటి మొత్తం ఫీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఈ రూల్ నెంబర్ 18లో తెలియజేశారు. కలెక్ట్ చేయబడినటువంటి టోటల్ ఫీజులో 5% మేనేజ్మెంటు పర్సనల్ ఇన్కమ్గా పరిగణించవచ్చు. అలాగే 15%ను ఇన్స్టిట్యూషన్ యొక్క మెయింటెనెన్స్ కోసం వినియోగించాలి. అలాగే మరో 50%ను ఇన్స్టిట్యూషన్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, 50%ను స్కూల్ స్టాఫ్ యొక్క శాలరీస్ను చెల్లించడానికి వినియోగించాలి. అలాగే మిగిలిన 50%ను స్కూల్ స్టాఫ్కు సంబంధించినటువంటి గ్రాట్యుటీ, పిఎఫ్, జీఐఎస్ కాంట్రిబ్యూషన్ల కోసం వినియోగించాలి. రూల్ 19 డిసిప్లినరీ కంట్రోల్. ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి మేనేజ్మెంటు డిసిప్లినరీ అథారిటీగా వ్యవహరిస్తుంది. అలాగే ఒకవేళ మేనేజ్మెంట్ కానీ ఎంప్లాయీని సస్పెండ్ చేసినట్లయితే ఉద్యోగి శాలరీలో 50%ని సబ్సిస్టెన్స్ అలవెన్స్గా చెల్లించాలి. రూల్ 20 అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్స్. ప్రతి ఎడ్యుకేషనల్ ఏజెన్సీ ఆ స్కూల్ లేదా ఇన్స్టిట్యూషన్ యొక్క యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టుని ప్రతి సంవత్సరం 30th సెప్టెంబర్ లోపు కాంపిటెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత స్కూల్కు సంబంధించిన అన్ని రకాల ఫండ్స్ని, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని చార్టెడ్ అకౌంట్స్తో ఆడిట్ చేయించాల్సి ఉంటుంది. రూల్ 21 పవర్ టు రిలాక్స్. ఈ రూల్స్ని గవర్నమెంట్స్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రిలాక్స్ చేయవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రూల్స్ను, వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోగలిగితే ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 నుండి అడిగే ప్రశ్నలకు జవాబులు ఈజీగా గుర్తించవచ్చు.